హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ప్రీమియర్లో టింట్ ఎఫెక్ట్ అనేది ఎలా అప్లై చేయాలని చూద్దాము. ఇది కూడా మనం అంతకుముందు చెప్పుకున్న క్లాసెస్లో ఎలా అయితే ఒక కలర్ని అప్లై చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. చూద్దాము. ఎఫెక్ట్స్లో ముందు కంట్రోల్ M అయితే తీసుకొని న్యూ సీక్వెన్స్ అయితే తీసుకుందాము. ఓకే, ఈ ఇమేజ్ని అయితే నేను తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాను. జూమ్ చేసుకొని ప్లస్ కొట్టి జూమ్ చేసి రైట్ క్లిక్ చేసి దాని మీద స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అన్నాను. ఓకే, పెద్ద అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్దాము. వీడియో ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్లో చూడండి, నేను వచ్చేసి అంతకుముందు ASC CDL ఎఫెక్ట్ చెప్పుకున్నాము, తర్వాత బ్రాడ్కాస్ట్ కలర్స్ చెప్పుకున్నాము. కలర్ బ్యాలెన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసింది, లేదంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఓకే, లూమిట్రీ కలర్ కూడా మనం ఆల్రెడీ అప్లై చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి అయితే మీకు ఈ రెండింటి గురించి అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఇది టింట్ అయితే చూడండి. టింట్ జస్ట్ ఏం లేదు, కలర్ టింట్ అని ఎలా అయితే అంటామో చూడండి, కలర్ యొక్క రేంజ్ని కలర్ టింట్ అంటాం కదా. మనం ఏ కలర్ అయితే తీసుకుంటామో దాని యొక్క రేంజ్ని బట్టి అదొక కలర్ టింట్ అని చెప్పి చెప్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు నేను ఈ కలర్ టింట్ని తీసుకొని దీనికైతే నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత చూడండి, నార్మల్గా అది మీకు బ్లాక్ అండ్ వైట్ అయితే చూపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్గా ఎందుకని చూపిస్తుంది బ్లాక్ అండ్ వైట్గా అంటే, ఇక్కడ చూడండి టింట్ అని నేను తీసుకున్నాను కదా, ఎఫెక్ట్ కంట్రోల్స్లో చూపిస్తుంది కదా. ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లో చూడండి, మ్యాప్ బ్లాక్ టు వైట్ అని ఉంది. యాక్చువల్గా బ్లాక్ టు వైట్, బ్లాక్ నుంచి వైట్కి, వైట్ నుంచి బ్లాక్కి చూపిస్తుంది. లేదు చూడండి, ఒకసారి దీన్ని నేను అమౌంట్ ఆఫ్ టింట్ని తగ్గిస్తూ వస్తున్నాను. ఓకేనా, ఏం జరుగుతుంది అక్కడ, నాకు జస్ట్ బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏవైతే కలర్స్ కావాలి అనుకుంటున్నానో, లేదా ఇక్కడ వైట్లో ఇది బ్లాక్ ఉన్నచ్చేసేసి ఇక్కడ వైట్లో మీకు ఏదైతే కలర్ కావాలి అనుకుంటారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఆ కలర్ అనేది మనకు అందులో ఎక్కువగా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు నేను టింట్ని బాగా పెంచేసాను అనుకోండి పూర్తిగా. ఇప్పుడు ఏమైంది, బ్లాక్, ఓకే బ్లాక్ కనపడుతుంది, దాంతోపాటు బ్లూ వచ్చేసింది. మిగతా కలర్ అంతా కూడా బ్లూ అయితే వచ్చేసింది అనమాట మనకి. ఓకే, సో మీ ఇష్టం, ఇది బ్లాక్లో కూడా మీరు చేంజెస్ కావాలి అనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన కలర్లోకి చేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అయ్యి మనకి ఆ రెండిట్లో టింట్ అనేది కనబడుతుంది, కలర్ అనేది కనబడుతుంది. ఓకే, ఇలా చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, చూడండి, ఇది కూడా అంతే, అంతకుముందు చెప్పుకున్న ఎఫెక్ట్స్ లాగే మనం వీడియోస్ తీసినప్పుడు, లేదా మనం దేనికైతే వీడియో చేస్తున్నామో ఆ వీడియోకి బ్లూ మ్యాట్ కానీ లేదా గ్రీన్ మ్యాట్ కానీ వాడినప్పుడు, లేదా ఇంకేదైనా బ్లాక్ అండ్ వైట్గా చూపించుకోవాలి అనుకున్నప్పుడు, సో దానికి తగ్గ విధంగా మనం చేసుకోవడానికి ఈ టింట్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఈ కలర్ కరెక్షన్లో చూసిన ఆప్షన్స్ అన్నీ ఇంచుమించు ఇదే టైప్లో ఉంటాయి. కలర్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే అది కలర్లో డిఫరెన్స్ చేస్తుంది. ఇదేమో మనకి ఏ కలర్ అయితే కావాలి అనుకుంటామో ఆ కలర్లోకి చేంజెస్ చేస్తూ ఉంటుంది అనమాట. టింట్ కానీ, తర్వాత బ్రాడ్కాస్ట్ కానీ, తర్వాత బ్రైట్నెస్ అండ్ కంట్రోల్ కానీ, ASC CDL కానీ. ఓకే, ఇందులో వచ్చేసేసి కొన్ని సిస్టమ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. NTSC, పాలు, ఏవైతే మోడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది టింట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇదనమాట. ఇది మీకు ఇందులో మళ్ళీ మనం ఆల్రెడీ అంతకుముందు చూసున్నాం, మాస్క్ ఎక్కడి వరకు అయితే కావాలో ఆ మాస్క్ అక్కడి వరకు పెట్టుకోవడానికి. జస్ట్ ఈ ఫ్లవర్ వరకు నాకు కావాలి అనుకున్నాం అనుకోండి, దాన్ని ఏం చేస్తాం, ఆ ఫ్లవర్ వరకు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని చూడండి, నార్మల్గా చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఆ ఫ్లవర్ వరకే మీకు టింట్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీ ఆల్రెడీ మాస్క్ గురించి కూడా మీకు అయితే తెలుసు, సో ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది టింట్కి సంబంధించిన ఆప్షన్ అయితే. ఇన్ కేస్ మీకు అవసరం పడితే దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.